ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 2 లక్షల మంది పైచిలుకు ఉద్యోగస్తులకు గొంతుకగా తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన ఈరోజు ప్రజావేదికకు రావడం జరిగింది. ఈరోజు సుమారుగా 2 లక్షల మంది పైచిలుకు ఉద్యోగస్తులకి 3 నుండి 5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు అనేక రకాల డిపార్ట్మెంట్లలో అనేక రకాల సమస్యలతోని ఇలా జీతాలతోని మా ఉద్యోగస్తులు సతమవుతా ఉన్నారు. ఇప్పుడే తక్షణమే ఇందాకనే సూర్యాపేట జిల్లాలో కూడా మా ఒక ఎంప్లాయీ సూసైడ్ చేసుకోవడం జరిగింది. వారం 10 రోజుల క్రితం ఒక ఎంప్లాయీ రైలు కింద పడడం చనిపోయింది. మరి ఈ రోజు మీ దగ్గర రెగ్యులర్ ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లకు జీతాలు ఇస్తా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెన్షన్లతో ఇస్తా ఉన్నారు. కానీ ఇలా 5,000 10,000 15,000 రూపాయలకు పనిచేసినటువంటి మీకు జీతాలు ఇవ్వడానికి కూడా సమయం లేదా అని మేము అడుగుతా ఉన్నాము. ఇలా కమిటీ వేసి కమిటీతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇలా మా పొట్టలు కొడతా ఉన్నారు. ఇలా 10,000 రూపాయలు రాకపోతే మేము ఎలా బతకాలని చెప్తున్నాం ప్రతి నెల అని అడుగుతా ఉన్నాము. ఈ రోజు సుమారుగా కనీసం ఇవాళ దసరా పండుగ అతి పెద్ద పండుగ అయినటువంటి మన పెద్ద పండుగ కూడా ఇలా మాకు జీతాలు లేక మా అక్క పిల్లలు మా ఇంట్లో పిల్లలు కనీసం ఇంటి కిరాయి కట్టలేక పండగకి బట్టలు కొనలేని పరిస్థితి ఉంటే నాన్న మేము బట్టలు ఎట్లా కొనాలంటే కూడా ఇలా బట్టలు కొనలేని పరిస్థితిలో ఉండి ఇలా ఆకలి బతుకులతో మేము బతుకుతా ఉన్నాం. ఇలా మీ ప్రభుత్వానికి 2 లక్షల మంది మేము వెన్నుముకలాగా ఉన్నాం. మీరు ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, గతంలో అడిగినాం, మళ్ళీ ఒకసారి ఈ వేదిక మీడియా మీద ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఒక జీవోత్తులు మా అందరూ తీసేయండి, లేదా ఒకటే జీవోత్తులు మా ఉద్యోగుల జీవితాలన్న బతుకు బాగుపడి చేయమని అడుగుతా ఉన్నాము. మీరు కనుక ఈ నిర్ణయాలు తీసుకొని దసరా పండుగ లోపు ఈ జీతాలు రిలీజ్ చేయకపోతే మాత్రం దసరా పండుగ తేరున ఉద్యమాన్ని ఉద్యమాన్ని లేపుతాం. అలాగే ఇంకొక ఈ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వం కూడా చెప్తున్నాం, రాబోయే జూబ్లీ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన ఉద్యోగం కోల్పోయిన మా మిత్రులు నిలబెట్టబోతున్నాం. 2 లక్షల మంది వచ్చి జూబ్లీ ఎన్నికలు పడుకొని ఇంటింటికి నిలబెట్టి మేము మా అభ్యర్థికి మా కష్టాలను కూడా మేము ఇలా తెలియజేసుకుంటాం. మీరు ఇలా వస్తే 2 గంటలు చెప్పడం మేము డిప్యూటీ సీఎం ఇంటి ముందు నిలబెట్టుకున్నాం. ఇవాళ మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం వస్తే 2 గంటలు పైచిలుకు నిలబడితే కనీసం మీరు ఒక 2 గంటలు నిలబడితే కూడా మా సమస్యలు వినలేని పరిస్థితిలో ఉన్నారా మీరు? ఇలా మా ఎన్ని కార్లు పోయినాయండి మా ముందు మీకు ఇక్కడ. ఇవాళ చిన్నారెడ్డి సార్ ఇలా 2 సంవత్సరాల నుంచి తిరిగినాం, చిన్నారెడ్డి సార్ బాధపడతా ఉన్నాడు. ఏంటి ఈ సమస్య, మీకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటే మన గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు మీరు కూడా చేయాలి. మా సమస్యను పరిష్కరించకపోతే మరి ఏం చేయాలి మేము కూడా ఆలోచన చేయండి. ఇలా పొట్ట కాలిపోతా ఉంది మాకు ఇక్కడ 3 నెలల నుంచి 5 నెలలు జీతాలు పెండింగ్ అంటే ఎట్లా బతకాలి మేము ప్రభుత్వాన్ని కూడా ఆలోచన చేయాలని కూడా అర్థం చేసుకున్నాం. ఇది కనుక దసరా వరకు కనుక మాకు జీతాలు వచ్చి రాకపోతే అలాగే ఈ ఏజెన్సీ విధానం కూడా ఆయా ఉత్తరప్రదేశ్లో 11.5 లక్షల మందితో ఇవాళ ప్రభుత్వం అక్కడ ఉత్తరప్రదేశ్లో ఈ ఏజెన్సీలను తీసేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉంటే ఇంకా మీరు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఆన్లైన్ సిస్టంలో పెట్టి మా బతుకులను ఇవాళ రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. ఇది చివరి హెచ్చరిక కూడా ప్రభుత్వానికి మేము జారీ చేస్తా ఉన్నామని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక డిమాండ్ చేస్తా ఉన్నాను. సుమారుగా మేము రాష్ట్రంలో 2 లక్షల మంది పైచిలుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నా ఖచ్చితంగా రాబోయే జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇలా చాలా డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు తీసేసారు. ఇలా 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళంతా. ఇలా 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు కమిటీ వేసి అవకతవకలు జరిగినాయని చెప్పి ఇలా మీరు 15 ఏళ్ళ పనిచేసిన తర్వాత తీసేస్తా అంటే ఆ కుటుంబం ఎక్కడికి పోవాలి? ఇలా ఎక్కడికి పోవాలి ఆ కుటుంబం? అంటే మేము ఒకటే అడుగుతున్నాం, మాకు కూడా ఈ రాతలొద్దు, మేము అసెంబ్లీలో కూర్చుంటే మా సమస్యలు మేము కూడా పరిష్కరించగలుగుతున్నది మీ నుంచి నేర్చుకుంటున్నాం మేము అనేది తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేసినప్పుడు అప్పుడు పీసీసీ ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, మీకు అనేక హామీలు కూడా ఇచ్చాడు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. మరి ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. మరి ఇప్పుడు ఎప్పుడన్నా మీకు అపాయింట్మెంట్ అని ఇచ్చిండా? ఇంతవరకు అపాయింట్మెంట్ డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ రాష్ట్ర అవుట్సోర్సింగ్కి ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎంతసేపు ఉన్నా కూడా రెగ్యులర్ సంఘాలను మాత్రమే పిలవటం, వాళ్ళ సమస్యలను మాత్రమే అడగటం జరుగుతుంది తప్పితే అసలు సమస్య ఉన్నది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల దగ్గర ఉన్న సమస్య. ఇవాళ మా మున్సిపల్ కార్మికులు ఇవాళ వాళ్ళకు కనీసం 10,000 జీతం ఇచ్చి మ్యాన్హోల్లో దింపితే కనీసం వాళ్ళకి రక్షణ అవసరాలు లేకపోతే ఇవాళ ఒక వ్యక్తి దిగితే ఆ మ్యాన్హోల్లో పడి వాళ్ళు చనిపోయింది ఇప్పుడు ఇందాక. అంటే కనీసం రక్షణ అవసరాలు కూడా లేకుండా మీరు మాతో పని చేపిస్తారు కదా, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదా? మీరు అధికారులు రాకముందు, అధికారులకు వచ్చిన తర్వాత, అధికారులు రాకముందు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు చేశారు. ఛాయ్ తాగే టైం అంతసేపు పట్టదు మీ సమస్యను క్లియర్ చేయడానికి అని చెప్పి మాట్లాడారు. సో ఈసారి ఏంటి మరి అంటే ఇంతసేపు ఛాయ్ తాగుతూనే ఉన్నాడైనా ఇంత మీకు సమస్యలు ఇలాగే ఉంటాయా? ఏం మాట్లాడారు? వాస్తవానికి 2 సంవత్సరాలు కూడా ఇంకా మీరు అన్నట్టు కూడా అట్లే ఉన్నట్టుంది సీఎం గారు. మరి ఇప్పటికైనా సీఎం డిప్యూటీ సీఎం గారు కళ్ళు తెరిచి చూడండి, ఎవరు ఎక్కడ పని చేస్తా ఉన్నారు, ఎవరి ద్వారా డిపార్ట్మెంట్ నడుస్తున్న ఎవరు తెలుసుకోండి. ఇలా మేము కనుక ప్రభుత్వానికి అధికారులు ఒక్కటే జీవోతోని మీకు ఒక్కటే జీవోతోని ఈ 2 లక్షల మంది తీసేయండి, హ్యాపీగా వెళ్ళిపోతాం. మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం. కానీ మీరు అదే ఒక జీవోతోనే మాకు న్యాయం ఏమని అడుగుతున్నాం. మేము దసరా డెడ్ లైన్ పెట్టారు కాదు కూడదని ప్రభుత్వం ఇదే మొండి వైఖరిగా మేము గతంలో కూడా ఒకసారి చెప్పినాము,
మీరు ఇట్లనే కనుక దసరా వరకు మాకు జీతాలు రిలీజ్ చేయకుండా చేస్తే మేము 2 మార్గాలు చెప్తా ఉన్నాము. బకాయిలు ఎంత ఉన్నాయండి ఇప్పటి వరకు? ఒక్కొక్కరికి 3 నుండి 5 నెలల జీతం అన్న మినిమం, ఒక్కొక్కరికి 3 నుండి 5 నెలల జీతం ఉంది పెండింగ్. ఇంకొకరి అయితే చాలా డిపార్ట్మెంట్ లో ఈఎస్ఐ ఈపీఎఫ్ అసలు కార్డులే లేవు, ఏమీ లేవు. ఇలా ఒక ఎంప్లాయీ చనిపోతే ఆ కార్డు ఉంటే కనీసం 5 లక్షలు 7 లక్షల రూపాయలు వస్తాయి. అవి కూడా వచ్చే పరిస్థితి, ఎందుకంటే కార్డు లేవు అక్కడ. బినామీలంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి బినామీలంతా వాళ్ళే ఉన్నారు. అరే వాళ్ళే చెప్తారు బినామీలు ఉన్నారు అని చెప్పి మీరే చెప్పారు గతంలో. ఇక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ పోతుందని చెప్పారు, ఆయన ఇంకా అదే కొనసాగింపు చేస్తా ఉన్నారు మార్చి నుంచి మళ్ళీ. అంటే మళ్ళీ మీరు కూడా ఏజెన్సీ వాళ్ళతో కుమ్మెక్కారు అనేది స్పష్టంగా మా ఉద్యోగస్తులకు అర్థమవుతా ఉన్నది. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ సంఘానికి కూడా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఇవాళ గ్రామ పంచాయతీ నుండి సెక్రటేరియట్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా గత 5 నెలల నుంచి జీతాలు లేవు. ఈ 5 నెలల నుంచి జీతాలు లేకపోతే ఈ ఉద్యోగులు ఎట్లా బతుకుతారు? అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉన్నటువంటి జీతాలు 3 స్లాబ్లు అండి. ఒకటి 15,600, ఒకటి 19,500, ఒకటి 22,750. ఈ జీతాలు కూడా ప్రతి నెల రావు. ఇది అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా జీతాలు ఇస్తారు. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను మొత్తం తొలగించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ అనేక సార్లు సంబంధిత అధికారులకు, ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు లెటర్లు ఇచ్చాము. ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నట్టు లేదు. గతంలో ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో ఏం పెట్టినారంటే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీని మొత్తం రద్దు చేస్తామని చెప్పారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయకుండా అదే ఏజెన్సీలకు తొత్తులుగా మారి ఇలా ఏజెన్సీలను రద్దు చేయకుండా ఉద్యోగులందరినీ కడుపు కొడతా ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు గత 3 నెలలు ప్రభుత్వంలో ఎలాంటి డిలే అయినా కూడా జీతాలు ఇవ్వాలని చెప్పేసి అగ్రిమెంట్లో ఉంటుంది వాళ్ళకు. మరి ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 3 నెలలు ఇవ్వాలని అగ్రిమెంట్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు జీతాలు ఇవ్వాలి కదా. ఇలా 5 నెలల జీతాలు లేవు. మరి అధికారులు అడుగుతలేరు, మరి సంబంధిత శాఖ మంత్రులు అడుగుతలేరు. మరి దీని వెనుక ఎవరున్నారు, ఎవరి హస్తం ఉందని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతంపై వాళ్ళకి ఇచ్చే ఈ చిన్న జీతంపై 18% జీఎస్టీ, 12% ఎంప్లాయర్ షేరు, 13% ఎంప్లాయీ షేరు, ₹4.25 ఈఎస్ఐ, తర్వాత వారి ఏజెన్సీ కమిషన్ 4 నుంచి 7% ఏజెన్సీ కమిషన్ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈ డబ్బులన్నీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పేరు చెప్పిస్తా ఉంది. ఈ ఉద్యోగి పేరు చెప్పి దళారులు తింటున్నారని చెప్పేసి ఈ రాష్ట్ర జేఏసీ తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి కూడా అనేక సార్లు రిప్రజెంట్ చేసినాం. అయినా కూడా స్పందన లేదు. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మరియు గ్రామ పంచాయతీ నుండి సెక్రటరియట్ వరకు పనిచేస్తున్నటువంటి దాదాపు 100 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా పండుగకు పస్తులు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఈ సంబంధిత అధికార శాఖ అంతా ఏం చేస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళకి జీతాలు 1 నెల లేట్ అయితే అనేక ధర్నాలు చేస్తారు, రాస్తారోకాలు చేస్తారు. ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులు అయితే వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడతారు. వాళ్ళని కూర్చోబెట్టి భోజనం చేసి వాళ్ళందరితో మాట్లాడి మీ సమస్యలు ఏమన్నాయని చెప్పేసి పరిష్కారం చేస్తారు. మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇంత చిన్న చూపా? ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తలేరా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ నుండి ఇలా సెక్రటరియట్ల వరకు ప్రతి ఎంప్లాయీ అనేక మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కడుపున కొట్టుకుంటూ ఇలా ఎవరైతే ఏజెన్సీల యజమాన్యం ఉన్నదో దానికి తొత్తులుగా మారినటువంటి ఈ ప్రభుత్వాన్ని తక్షణమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఆ ఏజెన్సీలను రద్దు చేయాలి. ప్రభుత్వం చెప్పినట్టే కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలి. మమ్మల్ని అందరినీ గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళందరి శ్రమను గుర్తించి తక్కువ జీతంతో పనిచేసినటువంటి ఉద్యోగులు కాబట్టి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి బేషరతుగా. లేకపోతే అది సాధ్యం కాదనుకుంటే ఏజెన్సీలను అన్ని రద్దు చేసి ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా డిపార్ట్మెంటల్లో మహిళా ఉద్యోగులు ఉంటారు. రెగ్యులర్ ఉద్యోగులకేమో జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తారు. ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగి మహిళకేమో జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వరు. మరి ఆ మహిళనే ఈమె మహిళనే కదా, మీరు మనుషులా ఇంకేంటిదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక మహిళకు ఒక రకమైన న్యాయం, ఒక మహిళకు ఒక రకమైన న్యాయమా? అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 35 సెలవులు ఇయ్యారు చాలా చోట్ల. అదేవిధంగా 20 ఏళ్ల కింద పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇప్పుడు నియామకం చేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఇస్తారు. ఇప్పుడు నియామకమయ్యే అవుట్సోర్సింగ్ ఉద్యోగికి చిన్న పిల్లగాడు ఉంటాడు, ఆయన కొంత ఖర్చులు తక్కువ ఉంటాయి. 20 ఏళ్ల కింద పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ బాధ్యత, ఆయనకి ఎంత బాధ్యత ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఏజెన్సీలను రద్దు చేయాలి. అదేవిధంగా
కార్పొరేషన్ ద్వారా జీతం ఇవ్వాలి, లేకపోతే రెగ్యులరైజ్ చేయాలి, లేకపోతే కార్పొరేషన్ ద్వారా జీతం ఇవ్వాలి. కానీ ఈ దళారీ ఏజెన్సీ వ్యవస్థను అయితే తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎక్కడన్నా చనిపోతే ఈ మధ్యలో 5 నెలల నుంచి జీతాలు లేక చాలా చోట్ల సూర్యాపేట అనేక చోట్ల చచ్చిపోతున్నారు. వాళ్ళ పాపం దళలా ఈ ప్రభుత్వానికి అధికారులకు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఎంత అన్యాయం అండి! మీరు మీ మీడియా మిత్రులందరూ కూడా మీరు ఈ ప్రజలకు తెలియజేయాలి, అధికారులకు తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చచ్చిపోతే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి, అదేవిధంగా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ డిప్యూటీ సీఎం గారు మేము అందరం కలిసి వస్తామని చెప్పేసి గంట నిలబడ్డప్పటికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటండి? ఎంత దౌర్భాగ్యం! ఈ రాష్ట్రంలో మేము ఉన్నామా లేమా? వారికి పదవులు ఎట్లా వచ్చినాయి? ప్రజలు ఓటేయకపోతేనే వచ్చినాయా? వాళ్ళందరూ పిలిచి ఈ ఉద్యోగులకు ఉన్న కష్టమేంది నష్టమేంది అని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.